అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన డ్రెస్సింగ్ అనేది మన వ్యక్తిత్వానికి అద్దం పడుతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనం డ్రెస్అప్ అవుతూ ఉంటాము. అయితే కొంతమంది చీర కట్టుకున్నా కానీ ట్రోల్స్ చేసేవాళ్ళు, తప్పు పట్టేవాళ్ళు ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్గా మనం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ సుష్మా భూపతి గురించి చెప్పుకోవచ్చు. ఆమె డ్యాన్స్ వేసే విధానాన్ని కావచ్చు, ఆమె చీర కట్టుకునే విధానాన్ని కూడా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. చాలామంది అయితే ఇప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటున్నారు, బాడీని ఎక్స్పోజ్ చేయడానికే అన్నట్టుగా డ్రెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు మహిళలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏది వేసుకుంటే ట్రోలింగ్కి గురవ్వకుండా ఉంటారు అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. రజనీ గారు, ముందుగా మనం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామా అంటే ఆఫీస్కి వెళ్తున్నామా, ఒక ఫంక్షన్కి వెళ్తున్నామా, లేదంటే ఒక పబ్కి వెళ్తున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది కదా. ఈ రోజుల్లో వెస్ట్రన్ డ్రెస్లు వేసుకునే వాళ్ళ సంఖ్య అవసరం లేకపోయినా పెరిగిపోతుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ కల్చరు అంటే వెస్ట్రన్ కల్చర్ మనకి బాగా వచ్చేసింది. వెస్ట్ సైడ్స్ అని చెప్పి ఇప్పుడు బట్టల షాపులు కూడా వస్తున్నాయి. మొన్నటి వరకు రిలయన్స్ అని, మ్యాక్స్ అని ఇంతవరకే మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా వెస్ట్ సైడ్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ అన్ని సైజులు దొరుకుతున్నాయి అని చెప్పి పెడుతున్నారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇండియాకి తీసుకొచ్చేసి ఆ కల్చర్ని బాగా దాన్ని ఏమంటారంటే పబ్లిసిటీ ఇచ్చేసి రండి రండి కొనండి అని చెప్పి పెడుతుంటే ఎవరో ఒకళ్ళిద్దరు కొంతమంది వెళ్ళి వచ్చి అలవాటు ఉన్నవాళ్ళు, ఫారెన్ నుంచి వచ్చి ఆ బట్టలు వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు కొనటానికి వెళ్తారు. వాళ్ళు అలాగా అలవాటు చేసేస్తారు మిగతా వాళ్ళకి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఆ డ్రెస్ వేరింగ్ అనేది వెస్ట్ సైడ్లోకి నేను వెళ్ళి చూశాను. ఇప్పుడు నేను యుఎస్లో ఏమేమి బట్టలు చూశానో అవన్నీ ఇక్కడే ఉన్నాయి, సేమ్ టు సేమ్. అంటే ఈ కల్చర్ని తీసుకొస్తున్నది ఎవరు, అలవాటు చేస్తున్నది ఎవరు? బిజినెస్ పేరుతో వాళ్ళు ఏదైనా చేసేస్తారా? మన ఇండియన్ కల్చరు మరి ఇప్పుడు ఎవరైతే ఆ వ్యాపారం చేసే వ్యక్తి ఉన్నారో అనుకుందాం, ఓన్లీ ఒక వెస్ట్ సైడ్ అని నేను చెప్పను. ఇప్పుడు మన రిలయన్స్లో తీసుకోండి, ఇంకో దగ్గర తీసుకోండి, అవే బట్టలు ఇక్కడ కూడా వచ్చేసాయి. అంటే ఆ వ్యాపారం చేసేవాళ్ళు ఫారినర్స్ కాదు కదా, మన ఇండియన్సే కదా. ఇండియన్స్ అదే వ్యాపారం చేసేవాళ్ళు చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కగా ఈ చందనం పెట్టుకొని, ధోతీలు కట్టుకొని, పూజలు చేసి, జపాలు చేసి వ్యాపారానికి వస్తారు. వాళ్ళు ఈ బట్టల్ని ఎంకరేజ్ చేసి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండియన్ కల్చర్ అని వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు పాటిస్తారు, వాళ్ళు ఇలాంటి బట్టలు అమ్ముతారు, జనాన్ని చెడగొడతారు. మరి ఇండియన్ కల్చర్ గురించి వాళ్ళు ఎలా చెప్తారు? ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా స్టేజ్ దొరికితే కల్చర్ గురించి చాలా బాగా చెప్తారు. మరి వాళ్ళ వరకు పాటించుకుంటారు. మరి అలాంటి షాపులు తీసుకొచ్చి, అలాంటి బట్టలు తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంది సోకాళ్ళు వాళ్ళే కదా. ఇప్పుడు నేను మూలానికి వెళ్ళి మాట్లాడుతున్నా, వాళ్ళు అనేవాళ్ళు అవి తీసుకొచ్చి ఇక్కడ అలవాటు చెబితే ఈ పిల్లలు ఎందుకు కొంటారు? ఎక్కడి నుంచి కొంటారు? అమెరికా వెళ్ళి తెచ్చుకోరుగా, కెనడా వెళ్ళి, జర్మనీ వెళ్ళి తెచ్చుకోరుగా, ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా కొనేసుకుంటున్నారు, వేసేసుకుంటున్నారు. ఆ కల్చర్ ఒకళ్ళని చూసి ఒకళ్ళకి అలవాటు అయింది. ఇంకోటి నార్త్ ఇండియన్ పీపుల్ ఎక్కువగా అలా డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం వేసుకోవచ్చు అని, అంటే ఒక సిగ్గు భయము ఉండేవి. ఇవి చూసి అవి ఎగిరిపోయి వాళ్ళ అమ్మాయిలే కదా, వాళ్ళు వేసుకుంటున్నారు కదా, వాళ్ళు ఇండియన్సే కదా, మేమెందుకు వేసుకోకూడదు అని చెప్పి చక్కగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోనే కలిసి వెళ్ళి కొనుక్కుని వేసుకుంటున్నారు. అటు అంత కల్చర్ వచ్చేసింది మనకి. దీనివల్ల అన్ని రకాలు వేసుకోండి, పోనీ నేనేం అనను, ఏదైనా వేసుకోనండి, వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకుంటారు, నేను కాదనటం లేదు. ఇప్పుడు ఫారెన్ నుంచి వెస్ట్రన్ గుడ్డలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నప్పుడు మరి మన కల్చర్ ఏమన్నా మారిందా? ఇక్కడ నువ్వు అక్కడ వాళ్ళ వేసుకుంటే ఎవరు చూడరండి, మనం కూడా చూడం. అక్కడికి వెళ్తే చూస్తే వాళ్ళు వెంటనే పిలిచి ఎందుకు చూస్తున్నావు అని అడుగుతారు. ఇక్కడ అడుగుతున్నారా? ఇప్పుడు ఇంత నిక్కర్లు అక్కడ వేసుకుని తిరుగుతారు, ఇక్కడ నార్త్ అమ్మాయిలు కూడా వేసుకుని తిరుగుతున్నారు. మనం కూడా వాళ్ళని చూసాము, కొనుక్కున్నాం, వేసుకున్నాము. వాళ్ళు అలా చూస్తున్నప్పుడు నువ్వు వెంటనే నిలబడి ఎందుకు నా వైపు చూస్తావు అని అడిగావు. పని ఇంకా బాగా చూడండి రా అని చెప్పి ఇంకా అవే వేసుకుని ఇంకా వాళ్ళ ముందు తిరుగుతున్నావు. నేను తిరుగుతున్నాను కానీ నీకేం పని నాతో? నేను నీ వైపు చూడట్లేదు కదా, నువ్వు నా వైపు ఎందుకు చూస్తున్నావు? అసలు ఒక వ్యక్తి వైపు చూడటమే తప్పు ఫారిన్ కంట్రీస్లో. అరే నీ పని నువ్వు చేసుకో అంటే ఏంటంటే ఇది నా ఇండివిజువాలిటీ. నేను ఏ బట్టలైనా వేసుకుంటాను, కాళ్ళకు ఒక చెప్పు, 2 రంగుల చెప్పులు వేసుకుంటారు కొంతమంది, దీనికి ఒక రకం, దీనికి ఒక రకం. అది నా ఇష్టం. అది ఫ్యాషన్ అనుకోండి, కల్చర్ అనుకోండి, నేను చూశాను. అది అడగడానికి లేదు, నా ఇష్టం. ఇది చిరిగిపోయిన ప్యాంట్లు, ఇటువైపు ఒక కలరు, ఇటువైపు ఒక కలరు,
షర్ట్కి అయితే 4 కలర్లు కాంట్రాస్ట్ 4. నా ఇష్టం పై నేను ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా వేసుకుంటాను. అందులో భాగంగానే నేను ఇంత వేసుకుంటాను, అంత వేసుకుంటాను, ఎంత వేసుకుంటాను. ఎందుకు చూస్తావు? నువ్వు కూడా వేసుకో. అప్పుడు నువ్వు నా ఇంక చూడక్కర్లేదు కదా. అది నువ్వు నిలదీసి అడిగినప్పుడు వాళ్ళలాగా ఆ దృష్టి భేదం అనేది ఉండదు. ఇప్పుడు ఫారెన్లో మన అట్లా మామూలుగా ఇట్లా చూస్తేనే ఎందుకు చూస్తున్నావు అని అడిగేస్తారు. సిగ్గుపోతుంది, మనకి సిగ్గు వస్తుంది. అది వాళ్ళ కల్చర్ అనమాట. ఎవరంకా చూడరు, ఎవరు ఎలా ఉన్నా ఎలా చేసినా అయిపోతుంది. మన ఇండియాలో కూడా అలా ఉన్నప్పుడు ఆ రోజున మనం అసలు ఎలా ఇప్పుడు యాగోరి మాత వచ్చినట్టు మనం వెళ్ళినా ఎవరేమనరు. అంటే ఆ దృష్టి లోపం అనమాట అది. అలాగే మీరు అన్నట్టు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఆ సందర్భం ఏంటి, ఎవరి మధ్యకి వెళ్తున్నాము, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళండి. తప్పు పట్టడం లేదు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకలా వెళ్ళాలి, నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు ఒకలా వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకలా వెళ్ళాలి, ఊరికి వెళ్ళినప్పుడు ఒకలాగా వెళ్ళాలి, మరి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒకలాగా వెళ్ళాలి, పండగ రోజు ఒకలా ఉండాలి. డిఫరెన్స్ ఉంది కదా. నువ్వు ఎప్పుడు పండగ రోజు కూడా చూడండి, వాళ్ళ రోజున ఆడపిల్లలు ఇంట్లో ఏవో ఇంత వేసుకుంటారు, తలస్నానాలు చేయరు, మామూలు స్నానం చేయరు. పండగ రోజు కూడా ఆ దేభ్యాల్లాగా అలా కూర్చుంటారు. అమ్మ పిచ్చోళ్ళు ఉంటారు కదా, అమ్మలు పాపం, ఆ అమ్మలు వాళ్ళే లేచి వాళ్ళే అన్నీ చేసుకుని వాళ్ళే వండుకుని వాళ్ళే పెట్టుకుని రండమ్మ రండమ్మ తినండమ్మ దండం పెట్టుకోండమ్మ అంటే ఆవిడే పూజ చేసుకుని ఆ దండం పెట్టుకోవడానికి పిలుస్తుంది. ఆవిడ వండుకుని తినండమ్మ వచ్చని తినడానికి పిలుస్తుంది. అంటే భర్త కూడా అందులోకే వస్తాడు. అంటే ఈ పూజలు పండగలు వంటలు చేసుకోవడాలు పిలవటాలు పెట్టటాలు అన్నీ ఆవిడకే. అంటే ఒక్క ఆడవాళ్ళకి అన్నమాట. ఆ పాత రోజుల్లో చదువు సంధ్యలు లేని రోజుల్లో ఆడవాళ్ళకి ఒక వ్యాపకంగా పెట్టారు పూజ అనేది. అది ఆడవాళ్ళకే ఫిక్స్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. అందరూ చేసుకోవాలి. ఎవరు చేసుకుంటే వాళ్ళకే దైవభక్తి ఉంటుంది, ఎవరు చేసుకుంటే వాళ్ళకే పుణ్యం కదా. మరి ఆవిడకి ఒక్కదానికి ఎందుకు ఆపాదించారంటే ఆ రోజుల్లో పనిపాటలలో భాగంగా ఆవిడకి ఇంటి మీద ఒక పవిత్రత, ఒక బాధ్యత, నీట్గా పెట్టాలి, లేకపోతే అందరూ బాగుండాలి. ఏది అయినప్పటికీ కూడా స్త్రీలు చేయటం అనేది ఒక ఇదిగా వచ్చింది. అప్పుడు మగవాళ్ళు కూడా చేసేవారు చూడండి. ఇప్పుడు అట్లా లేదు. ఒక ఆడవాళ్ళకే ఏం చేసుకో ఆవిడే. ఉపవాసం ఉండాలంటే ఆడవాళ్లే ఉండాలి, నోములు వ్రతాలు చేయాలంటే ఆవిడే తలపెట్టాలి ఇంట్లో. భర్త కూడా ఈరోజు మనం మొక్కుకున్నాం కదా పలానా రోజున హోమం చేద్దాం లేకపోతే నోము చేసుకుందాం అని గుర్తు చేయడు. రజనీ గారు, ఈ రోజుల్లో ఎంతగా సంప్రదాయాలను పాటిస్తున్నారంటారు ఆడవాళ్ళు? అంటే ఒక జనరేషన్ వాళ్ళు ఉన్నారుగా, ఒక జనరేషన్ వాళ్ళు ఉన్నారుగా, ఒక 50, 40, 60 ఆ ఏజ్ లో వాళ్ళు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, జాబ్ తో బిజీగా ఉన్నాను, ఇంకా తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఈ మాత్రం కూడా ఉంటుంది అని ఇప్పుడు నేను అనుకోండి దండం పెట్టుకొని ఏదో వచ్చేస్తూ ఉంటాను పండగ పబ్బమైన, అలా కూడా ఎక్స్పెక్ట్ చేయలేం కదా మన సంప్రదాయాలు. అక్కడికే వస్తున్నా నేను. ఆడవాళ్ళకి ఒక్కదానికే ఆపాదించేశారు ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ హౌస్ వైఫ్ అయిపోయింది, ఉద్యోగం లేదు కాబట్టి ఆవిడ చేస్తుంది, నువ్వే చేసుకో. పాపం కష్టపడి వండితే కూడా అది తినరు, చిచ్చి దరిద్రంగా ఇదేంటి అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్విగ్గీలో పిజ్జాలు, నూడిల్స్, ఏవో కుక్క పేగుల్లాగా ఇలా ఇంత పొడుగ్గా వస్తూ ఉంటాయి. అవి ఇలాగా లోపలికి రావు, అవి తోసి 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 అంత పొడుగ్గా 10 మీటర్లు వస్తూ ఉంటుంది అన్నమాట. అది లోపలికి లుంగలు పెట్టి చుట్టి 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 పంపిస్తూ ఉంటారు. అది రబ్బర్న వెళ్ళినట్టు నవ్వులుతూ ఉంటారు. అవి బాగుంటాయి వాళ్ళకి. అవును, ఈ వడా పూర్ణాల కంటే కదా. ఇది సాంప్రదాయం కానీ ఇంకోటి కానీ అసలు ట్రెడిషనల్ ఫుడ్ కానీ అసలు ఏమి ఆరోగ్యం కానీ ఏమన్నా వాళ్ళకి ఏమైనా కౌంట్ అవుతుందా? ఏమీ లేదు. ఇంత బట్టలు వేసుకుని బోర్లా పడుకుంటే అమ్మ వచ్చి లేపి తినండమ్మా అంటే పండగ రోజు కూడా ఇలా చేస్తున్నారు. అంటే ఇంట్లో కూడా పండగ రోజున కూడా తలస్నానం చేయవు, లేకపోతే మంచి బట్టలు వేసుకుని అమ్మ పూలు తెస్తుంది, పట్టులంగా గుట్టి పెడుతుంది, అవేమి వేసుకోవు, నువ్వు ఇంత వేసుకుని తిరుగుతూ ఉంటావు. అంటే ఇంట్లో పండగ వచ్చినప్పుడు పండగ రోజుల్లో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియాలి. అమ్మ చెప్తుంది కానీ వినరు. ఎంత చెప్పినా వాళ్ళు నేను ఇలాగే ఉంటాను. మరి ఇలాగే ఉండి పండగ రోజు కూడా సినిమాలకు వెళ్తారు, పండగ రోజు కూడా ఫ్రెండ్స్ని కలవాలి, పండగ రోజు కూడా టూర్లు పిక్నిక్లు ఫ్రెండ్స్ గ్రూప్తో పెట్టుకుంటారు. అది ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కొచ్చి ముద్దుగా ఆవిడ రెడీ చేస్తే కూడా అసలు వేసుకోదన్నమాట. ఎప్పుడో వేసుకుంటుంది, ఏదో ఆవిడ కంటి నీళ్ళు తుడవాలి కదా అన్నట్టు వేసుకుంటుంది. ఏవో డ్రెస్సులు వేసేసుకుని పండగ రోజుల్లో కూడా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్తారో తెలీదు. అంత చిన్న పండగ కాబట్టి ఇంత నిక్కర్లు కొనుక్కుంటారనమాట. కొత్త బట్టలు వేసుకోవాలి కదా, అవి వేసుకొని ఫ్రెండ్స్తో వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడాలి ముందు, ఆ పొట్టి బట్టలన్నీ ఫ్రెండ్స్ చూడాలి. ఇంట్లో అమ్మ కుట్టించిన పట్టులంగా వద్దు. ఒకవేళ పెళ్ళికి వెళ్తున్నాము, అమ్మ ఏడుపు చూడలేక బలవంతంగా ఆవిడ ఏదో తయారు చేస్తే తయారయ్యి వచ్చి బొమ్మల్లాగా నుంచుని ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని చెప్పి వచ్చి ఇప్పదేసేసి పక్కన పడేస్తారు. అంటే వాళ్ళకి అలవాటు చేసుకోలేకపోతున్నారు. నువ్వు ఎక్కడికి ఏ డ్రెస్ వేసుకెళ్ళాలో ఆ వేసుకుంటూ ఉంటే నీకు అన్నీ అలవాటు అవుతాయి.
ఇప్పుడు ఈ వెళ్ళిన ప్రతి చోట అందరూ చూస్తారు. చూసినప్పుడు నువ్వు ఏ బట్టలు కట్టుకుంటే ఎవరు నీకు అట్రాక్ట్ అవుతున్నారో తెలుస్తుందా? చెడు దృష్టితో చూసేవాళ్ళు ఉంటారు, మంచి దృష్టితో చూసేవాళ్ళు ఉంటారు. అంటే బట్టలు కట్టుకున్నంత మాత్రాన అన్నీ పోతాయని అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ చూపులు అయితే పడతాయి కదా. చూపులు నువ్వు ఎవరెవరి దృష్టిలో నీ మీద ఎందుకు పడాలి? ఇప్పుడు నువ్వు మంచిగా ఒక హస్బెండ్ వస్తాడు, పెళ్లి చేసుకుంటావు, నీకంటూ ఒక ఆశయాలు ఉంటాయి, చక్కగా మంచిగా కలిసిమెలిసి హస్బెండ్తో ఉండాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ లైఫ్ని ముందు నుంచి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి గుడ్డలన్నీ వేసుకుని 10 మందితో తిరుగుతూ ఉంటే రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నువ్వు అలా తిరగడానికి అలవాటు పడతావు. అప్పుడు మీ ఇద్దరి మధ్యన బాండ్, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? ఇన్ బిట్వీన్ నువ్వు అబ్బాయిలతో వెళ్ళినా అమ్మాయిలతో వెళ్ళినా అబ్బాయిలకి అమ్మాయిలు సహకరించే రోజులు, మరి అక్కడ ఏమైనా జరగచ్చు. కాబట్టి అత్యాచారాలు జరగటానికి కారణం ఒకటి కాదు, ఒక్క డ్రెస్సులనే కాదు. మనం వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏ టైంలో వెళ్తున్నాం, ఆ టైంలో ఎందుకు వెళ్తున్నాం, ఏ పర్పస్ కోసం వెళ్తున్నాం, ఏ బట్టల్లో వెళ్తున్నాం, అది అసలు అవసరమా? నువ్వు ఆ టైంలో ఆ రోజుల్లో నువ్వు ఎక్కడ ఉండాల్సిన దానివి, ఇవన్నీ నువ్వు ఆలోచించుకోకుండా నువ్వు వెళ్ళిపోతే ఏమైనా జరగచ్చు. అలా రకరకాలు అన్నమాట ఈ బట్టలతో వచ్చిన ప్రాబ్లం ఇది. నేనైతే అన్నీ వేసుకోమని చెప్తానండి. మోడర్న్ డ్రెస్సులు బాగుంటాయి, కొంతమందికి అయితే చీరలు ఓణీలు బాగుండవు, మోడర్న్ డ్రెస్సులే బాగుంటాయి. కానీ అది నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వేసుకోవాలో ఆలోచించి వేసుకో. అవసరం లేకపోయినా వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడం తప్పు అనుకోవచ్చు ఒకవేళ. అయితే మరి చీరలు కట్టుకున్నా కూడా ట్రోలింగ్ కి గురవ్వాల్సి వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, సుష్మా భూపతి అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అలాంటిది ఇంకా చాలా మంది ఆడవాళ్ళను కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ చీర కట్టుకోవడం ఏంటి, ఆ స్టెప్పులు వేయడం ఏంటి, ఆ కొడుకుతో డాన్స్లు ఏంటి. మరి ఆవిడ సంప్రదాయబద్ధంగా చేస్తుంది, ఎలా డాన్స్ అయ్యాలో కూడా మనమే చెప్తే డిసైడ్ చేస్తే అదెలా అండి? అసలు చీర కట్టుకోవడాన్ని కూడా తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా. అంటే చూసే దృష్టి, నేను అదే చెప్తున్నా. ఎదుటి వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారో తెలియదు కదా. ఇప్పుడు ఆవిడ ఎటు కాని ఏజ్ లో ఉంది, ఆవిడ ఇటు చిన్నామి కాదు పెద్ద ఆవిడే కాదు, యంగ్గానే కనిపిస్తుంది. మరి ఆవిడలో చూసే కోణం, వాడికి ఏ కోణంలో కావాలో ఆ కోణంలోనే చూస్తాడు కదా. చూసినప్పుడు వాడు నోరు ఊరుకుంటుందా, వాడి బుద్ధి ఊరుకుంటుందా, మెసేజ్ పెట్టాలని వాడి చెయ్యి ఊరుకుంటుందా? పెట్టాలి. అదే ఆడవాళ్ళు అనుకోండి, కొంత అసూయతో కూడా పెడతారు, కొంత ఏంటంటే మిగతా ఆడవాళ్ళు చెడిపోతారు నిన్ను చూస్తే అని ఒక ధోరణితో పెడతారు. రకరకాల అభిప్రాయాలండి. ఇంత కోట్ల మంది మనుషులు ఉన్నారు, ఎన్ని కోట్ల అభిప్రాయాలు ఉంటాయో చూడండి. 1, 2, 3, 10, 1000 అభిప్రాయాలని మనం ఎలాగోలా ఇది చేయొచ్చు, వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. ఇన్ని కోట్ల మంది అభిప్రాయాలను మనం ఎలా చేయగలము? కాబట్టి ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్త వాళ్ళు తీసుకోవటం అనేది మంచి పద్ధతి. ఒక మహిళ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టడమే తప్ప, తనకు నచ్చినట్టుగా డాన్స్ చేసి డాన్స్ వీడియోలు పెట్టడమే తప్ప అంటారా? అంటే మీరందరి చేతుల్లో మొబైల్ ఉంది కదా అని కామెంట్స్ చేసేస్తారా, ట్రోల్ చేసేస్తారా? ఇది కరెక్ట్ అంటారా రజనీ గారు? అంటే ఆవిడ ఎటువంటి డాన్స్ చేస్తారు? భరతనాట్యం చేస్తుందా, ఆవిడ కూచిపూడి చేస్తుందా, లేకపోతే ఒక ప్లేస్లో నిలబడి ఊరికే ఉన్న హావభావాలు భంగిమలు అలా ఏమన్నా చిన్నగా స్టెప్స్ వేస్తుందా? కాదు కదా. ఆవిడ ఎలాంటి డ్యాన్స్ చేస్తుంది మరి? ఇప్పుడు ఒక కూచిపూడి, భరతనాట్యం, లేకపోతే కథక్ ఏదో అనుకుందాం, ఇవి నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆన్లైన్లో నువ్వు పాఠాలు నేర్పుతున్నప్పుడు నువ్వు ఏ చీర అయినా కట్టుకో, ఏ డ్రెస్ అయినా వేసుకో, నువ్వు అలాంటి స్టెప్స్ నేర్పిస్తున్నప్పుడు నీ స్టెప్స్నే చూస్తారు కానీ నీ డ్రెస్ని ఎవరు చూడరు, నేను రాసిస్తాను. కానీ నువ్వు ఇప్పుడు ఇలాంటి డ్యాన్స్ చేస్తూ నేను చీర కట్టుకున్నాను అంటే నీ డ్యాన్స్ ఎవరు చూడరు, నీ చీరే చూస్తారు. పబ్లిక్కి నువ్వు చేసే డ్యాన్స్ ఎంతవరకు ఉపయోగం పడుతుంది? ఒక కూచిపూడి అయితే ఉపయోగపడుతుంది, ఒక పాట పాడిన. ఇప్పుడు ప్రతి చిన్నది చేసేసి రీల్ చేసేసి ఇందులో పెట్టేసి జనాన్నితోటి ట్రోల్ చేస్తున్నారని మళ్ళీ మనం బాధపడటం అవసరమా? ఉపయోగపడేది చేయండి. ఒక మంచి సంగీతపరంగా ఒక పాట పాడండి, నేను నేర్పిస్తున్నాను అన్న ధోరణితో పాడండి. కొంతమంది చెప్తారు చూడండి, మీకు పాటలు పాడాలని ఉందా, ఎలాగా టెక్నిక్స్తో నేర్చుకోవాలి, 4 పాటలు పాడుకోవటానికి టైంపాస్కి నేను నేర్పిస్తానని నేర్పిస్తున్నారు కొంతమంది. అలాంటివి ఏమన్నా పాటలు పాడి నేర్పిస్తుంటే ఓకే. పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడేసి అందులో పెట్టేసి పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసేసి పోనీ ఏమన్నా ఒక వంట చేస్తున్నారా? అది లేదు. మరి ఉపయోగపడేవి జనం హర్షించేవి చేయండి. ఎప్పుడు విమర్శించడానికి కాదు. ఇప్పుడు ఒక ఓటు వేస్తేనే ఒక నాయకుడు గెలుస్తాడు, ప్రజాభిప్రాయం అంటారు దాన్ని కదా. ఇందులో కూడా ప్రజాభిప్రాయం ఉంటుంది. ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు అనేది తెలుసుకోవాలి, ఏది యాక్సెప్ట్ చేస్తారు అది చేయండి. థ్యాంక్ యూ రజనీ గారు, మహిళల డ్రెస్సింగ్ గురించి చాలా మంచి విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.